50వ నంబర్ శ్లోకాన్ని చర్చించుకుంటున్నాము. అక్కడ నుంచి లాస్ట్ శ్లోకం వరకు ఈరోజు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో 50వ నంబర్ శ్లోకం నుంచి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. సో భగవంతుడు ఏం చెప్తున్నాడో చూద్దామంట. శ్రీ భగవానువాచ యన్నారదాంగ్రిరోభ్యాం తే వ్యాహృతం మేను శాసనం సంసిద్ధోసి తయా రాజన్ విద్యయా దర్శనాచ్చ మే. భగవంతుడు అనంతదేవుడు ఏమంటా అంటే, ఓ రాజా, నువ్వు నా యొక్క ఆదేశాలు, నారదముని వంటి మహాముని, అంగిరముని వంటి వారి యొక్క ఆదేశాల్ని పాటించిన ఫలంగా నువ్వు ఇప్పుడు సంపూర్ణంగా ఆధ్యాత్మిక నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది ఉన్నావు. కాబట్టి ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం నీకు తెలుసు కనుక నువ్వు నన్ను ఈరోజు ముఖాముఖి దర్శనం చేసుకోగలుగుతున్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్, ఇప్పుడు సంసిద్ధుడు అయ్యావు అని చెప్తున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ 51వ శ్లోకం. అహం వై సర్వభూతాని భూతాత్మా భూత భావనః శబ్ద బ్రహ్మ పరం బ్రహ్మ మమోభే శాశ్వతీ తను. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట, ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆయనకు అందజేస్తున్నాడు, దివ్య జ్ఞానాన్ని ఆయన గురించి. సో అన్ని జీవరాశులు, కదిలేవి కదలనివి అన్నీ కూడా నా యొక్క విభిన్న అంశాలు మాత్రమే, అంశాల యొక్క అంశాలన్నీ. నేను పరమాత్మ, ప్రతి ఒక్కరి జీవుల యొక్క హృదయంలో పరమాత్మ. సో నా నుంచే అన్ని సృష్టి అనేది వచ్చింది. ఐఎమ్ ద ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్జెంటల్ వైబ్రేషన్స్. నేనే ఓంకార, హరే కృష్ణ మహామంత్ర, ఇవన్నిటికీ మూలం నేనే. అవన్నీ కూడా నా యొక్క రూపాలే. నేనే ఆ పరం సత్యాన్ని. నాకు 2 రకాల రూపాల్లోనే, ఒకటి శబ్ద రూపం, శబ్ద బ్రహ్మ, ఇంకొకటి నా యొక్క ఈ విగ్రహ రూపం. ఈ నా విగ్రహ రూపం
ఆధ్యాత్మిక రూపం మరియు అన్నీ కూడా శబ్దరూపం అన్నీ కూడా శాశ్వతమైన రూపాలు. ఇవన్నీ కూడా భౌతికం కాదు, ఇవన్నీ ఆధ్యాత్మికం, దివ్య రూపాలు. నా రూపం దివ్య రూపం. సో ఇక్కడ మనకి భగవద్గీతలో చెప్పారు, ఎప్పుడైతే ఒక వ్యక్తి 24 గంటలు భగవంతుడి భక్తి చేసుకుంటాడో తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. స్పిరిచువల్ మాస్టర్ అంటే ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలనుసారంగా ఆయన 24 గంటలు భగవంతుడి భక్తి చేసుకుంటాడు. అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు కాదు, గురువు ఆదేశానుసారంగా. సో అప్పుడు ఆ యొక్క భక్తి అనేది చాలా భగవంతుడికి ఆనందాన్ని ఇస్తుంది. అప్పుడు భగవంతుడు ఎవరైతే ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నారో ఆయన భక్తుడితో మాట్లాడతాడు. దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతితే. భగవంతుడు బుద్ధి ప్రసాదిస్తాడు, మాట్లాడతాడు, దర్శనం ఇస్తాడు, అన్నీ జరుగుతాయి. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే మనం 24 గంటలు భగవంతుడికి భక్తి ఎలా చేసుకుంటామో మన గురువు మనకు ఆదేశించిన అనుసారంగా చేసుకుంటాం. అప్పుడు అది భగవంతుడికి ప్లీజింగ్, భగవంతుడికి సంతృప్తినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుందంట మనం ఎలా భక్తి చేసుకుంటే. సో ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. నెక్స్ట్ 52వ శ్లోకంలో లోకే వితతమాత్మానం లోకం చాత్మని సంతతం ఉభయం చ మయా వ్యాప్తం మయి చైవోభయం కృతం. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎక్కడైతే బద్ధ జీవాత్ముడు స్వీకరిస్తున్నారో ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా నేను భోగించడానికే అని ఆలోచించి జీవిస్తున్నాడు. ఆ విధంగా ఆలోచిస్తూ నేనే భోక్త అని అనుకుంటూ ఇక్కడ రకరకాల రూపాలను ధరించి భోగించడానికి ప్రయత్నిస్తున్నాడు జీవాత్మ. సో అదే ఈ భౌతిక ప్రపంచం కూడా అలాగే విస్తరించుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఈ జీవాత్మకి ఓకే ఇలా ఆనందం కావాలి, అలా ఆనందం ఇవ్వడానికి. ఈ విధంగా ఆత్మ రకరకాల శరీరాలు ధరిస్తూ విస్తరించిపోతుంది. ఈ భౌతిక ప్రపంచం కూడా విస్తరించుకుంటూ పోతుంది. ఎందుకంటే ఇవి రెండు కూడా నా యొక్క శక్తులే, నా యొక్క ప్రభావంలోనే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. నేను అన్ని చోట్ల ఉన్నాను. నేనే భగవంతుడిగా అన్నిటికీ మూల కారణం. ఇంకా మిగతాది అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క భౌతిక ప్రపంచం ఇంకా ఈ ఆత్మలన్నీ కూడా నాలోనే ఉన్నాయి. అవునా? భగవంతుడి నుంచి అన్నీ వస్తున్నాయి. ఇంకా భగవంతుడి యొక్క అధ్యక్షతలోనే, భగవంతుడిలోనే అన్నీ ఉన్నాయి. 53, 54 యథా సుషుప్తః పురుషో విశ్వం పశ్యతి చాత్మని ఆత్మానం ఏకదేశస్థం మన్యతే స్వప్న ఉత్థితః ఏవం జాగరణాదీని జీవస్థానాని చాత్మనః మాయా మాత్రాని విజ్ఞాయ తద్దృష్టారం పరం స్మరేత్. ఎప్పుడైతే ఒక వ్యక్తి గాఢమైన నిద్రలో వెళ్ళిపోతాడో అతను ఆ సమయంలో ఎన్నో కలలు కంటూ ఉంటాడు. ఆ కళల్లో స్వప్నంలో ఆయన్ని చూసుకుంటాడు, ఇంకా ఎన్నో విషయ వస్తువుల్ని చూస్తాడనమాట. పర్వతాలు చూస్తాడు, నదులు చూస్తాడు, మొత్తం విశ్వాన్ని చూస్తుంటాడు ఒక్కొక్కసారి. ఇవన్నీ ఎక్కడో దూరం దూరం ఉండొచ్చు, కానీ ఆయన కళల్లో చూస్తున్నాడు, అవన్నీ కల్లో అన్ని చూడగలుగుతున్నాడు. ఈ విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి మళ్ళీ ఆ కళ అనేది అయిపోయిన తర్వాత లేస్తాడు నిద్రలోంచి, అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఓ నేను ఇక్కడే ఉన్నానా, బెడ్ మీద పడుకొని ఉన్నానా, నేను మనిషి రూపంలో ఉన్నానా, నేను ఇంకా బెడ్ మీద పడుకొని ఉన్నానా అనే విషయాన్ని అప్పుడు గమనిస్తాడు. అప్పటి వరకు ఎక్కడో ఊహించుకుంటాను, ఎక్కడో ఉన్నాను, ఎక్కడో తిరుగుతున్నాను అని. సో ఈ విధంగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో కూడా ఒక వ్యక్తి ఒక శరీరాన్ని ధరించి ఒక స్థలంలో నివసించినప్పుడు, కొన్ని కార్యాలు చేస్తున్నప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఆయన అలాగే ఊహించుకుంటూ ఒక కళ లాంటిది అనమాట, ఒక స్వప్నం లాంటిది. ఓ నేను ఈ యొక్క దేశానికి చెందినవాడిని, ఈ యొక్క పరివారానికి చెందినవాడిని, ఈ సమాజానికి చెందినవాడిని,
ఇది వీళ్ళు నా వాళ్ళు అని ఈ విధంగా ఎన్నో రకాల బంధాలు, ఎన్నో రకాల ఆసక్తులు, ఎన్నో రకాల సంబంధాలు కుదుర్చుకుంటాడు. ఇదే నా యొక్క పరిచయం అనుకుంటాడు. సో, ఈ విధంగా అందరూ ఒక విధంగా చెప్పాలంటే ఇలా గాఢమైన నిద్రలో ఉన్నారు. అన్ని భౌతిక బద్ధజీవులన్నీ కూడా ఇలా రకరకాల కలలు కంటూ అంటే రకరకాల శరీరాలను ధరిస్తూ అలా భోగిస్తున్నట్టు తిరుగుతున్నారు. కానీ ఇవన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచము, ఈ యొక్క కలలు కనడము ఇదంతా కూడా ఇంకా మళ్ళీ తర్వాత కలల నుంచి మళ్ళీ బయటికి రావడం ఇవన్నీ కూడా భగవంతుడి శక్తుల యొక్క అనుసారంగానే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా భగవంతుడి శక్తులే ద్వారానే అన్నీ జరిగేవి. సో వన్ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ ద ఒరిజినల్ క్రియేటర్ ఆఫ్ దిస్ కండిషన్స్. సో ఇవన్నీ పరిస్థితుల్ని, ఇవన్నీ శరీరాలని, ఇవన్నీ ఆత్మల్ని, మొత్తం భౌతిక ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు అంటే భగవంతుడు. అందుకని ఇవన్నీ విషయాలు కూడా విషయ వస్తువులు కానీ, భౌతిక ప్రపంచం కానీ, మోహమాయ కానీ, 3 గుణాలు కానీ ఇవన్నీ కూడా భగవంతుడిని ఏమాత్రం విచలితం చేయలేవు, ప్రభావితం చేయలేవు, స్పర్శించలేవు. అందుకే ఇవన్నిటికీ భగవంతుడు అతీతుడు. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 55వ నంబర్ శ్లోకము. ఏన ప్రసుప్త పురుష స్వాపం వేదాత్మనస్తదా సుఖం చ నిర్గుణం బ్రహ్మ తమాత్మానం అవేహి మాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే తెలుసుకోవాలి అందరూ మీరు. సో నేనే అపరబ్రహ్మాన్ని, ఇంకా పరమాత్మను. దేని ద్వారా అయితే ఈ యొక్క నిద్రిస్తున్న జీవాత్మ ఈ కలలు గంటూ రకరకాల ఆనందాన్ని సో టు హూమ్ ద స్లీపింగ్ లివింగ్ ఎనిటీ కెన్ అండర్స్టాండ్ ఇస్ డ్రీమింగ్ కండిషన్. సో నేను ఇంకా కలలు కంటున్నాను, పడుకొని ఉన్నాను ఈ యొక్క మాయ ఒడిలో అనే విషయాన్ని అర్థం చేసుకొని, ఇక్కడ అనుభవించే సుఖాలన్నీ కూడా మాయాసుఖం అని అర్థం చేసుకొని, ఇవన్నీ కూడా భౌతిక ఇంద్రియాల ద్వారా ఆనందించే వస్తువులు అనే విషయాన్ని అర్థం చేసుకునేది ఎప్పుడు అంటే అవన్నీ కూడా భగవంతుడే ఆయనకు ఆ శక్తిని ఇస్తాడనమాట, ఆయన యొక్క ప్రభావం ద్వారానే. All pervading whom the sleeping living entity can understand. Know me to the with Supreme Brahman, the all pervading super soul, through whom the sleeping can understand. ఈ పరమాత్మ ద్వారానే మనం అన్నీ అర్థం చేసుకునేది. అదే చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ. సో ఈ విధంగా ఐఎమ్ ద కాజ్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ లివింగ్. ఈ విధంగా అన్నీ కూడా మనము ఏం చేస్తున్నాం అన్నిటి కూడా మనం కోరుకుంటాం ఇచ్చేయాలి వచ్చేయాలని, కానీ మనం జరిగేది చేసేది కలలు అనేది అంటే ఇవన్నీ రకరకాల ఇక్కడ భౌతిక కార్యాలు చేసేది అన్నీ కూడా దానికి అన్నీ కూడా భగవంతుడి కారణం. ఎందుకు అంటే మూల కారణం ఆయనే. ఆయన అనుగ్రహం లేనిది, ఆయన కృప లేనిది, ఆయన అనుమతి లేనిది ఏమీ మనం చేయలేం. సో అన్ని పరిస్థితులు అన్నీ కూడా ఆయనే ఇస్తున్నాడు మనకి స్మరించుకునే శక్తి, అవునా, మనకు జ్ఞానాన్ని అంతా కూడా ఆయన స్మృతిని ఆయనే ఇస్తున్నాడు. సో ఎందుకు ఇస్తున్నాడు మరి మనం భౌతిక కార్యాలు చేసుకోవడానికి? మరి ఆయనే కదా కారణం అంటే భగవంతుడు ఎందుకు ఇస్తున్నాడు? మనం కోరుకుంటున్నాం కనుక. నాకు ఇలా భోగించాలని మనం కోరుకుంటున్నాం, దానికి చాలా కష్టపడుతున్నాం. ఇక సరే భగవంతుడు వీడి కష్టం చూడలేక ఇక భగవంతుడు సరే వీడికి దానికి తగిన జ్ఞానం కానీ, పరిస్థితి కానీ, శరీరం కానీ, ఆ విషయ వస్తువు కానీ ఇస్తున్నాడు అనమాట. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే అన్నిటికీ మూల కారణం మొత్తం భగవంతుడే, మనం సొంతంగా ఏం చేయలేము. అంత శక్తి మనకి ఇచ్చే శక్తి అంతా కూడా భగవంతుడు. సో అంతా కూడా భగవంతుడి శక్తి ద్వారానే జరుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఉభయం స్మరతః పుంసః ప్రస్వాపా ప్రతిబోధయోః అన్వేతి వ్యతిరిచ్యేత తజ్ఞానం బ్రహ్మ తత్పరం. సో అలా if one's dreams during sleep are merely subject matters witnessed by super soul, how can the living entity which is different from the super remember the activities of the dreams? ఇక్కడ చెప్తున్నారు అనమాట, ఒకవేళ ఈ కళలన్నీ కూడా ఎవరైతే కంటున్నారో అది merely subject matter, ఇవన్నీ కూడా పరమాత్మ చూస్తూ ఉంటే తలే మరి పరమాత్మ నుంచి అయితే ఆత్మ ఎలా విభిన్నమైంది, ఇవన్నీ ఆత్మ కూడా ఎలా గుర్తుంచుకోగలుగుతుంది? సో ఎందుకంటే ఒకరు అనుభవించింది ఇంకొకరు అర్థం చేసుకోలేరు కదా. సో అందుకని ఇక దేర్ ఫోర్ ద నోవర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ద లివింగ్ ఎంటిటీ హూ ఎంక్వైర్స్ ఇంటు ద ఇన్సిడెంట్స్
మేనిఫెస్ట్ ఇన్ డ్రీమ్స్ అండ్ వేక్ఫుల్నెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద సర్కమ్స్టాన్షియల్ యాక్టివిటీస్. సో అందుకే ఎవరైతే ఈ యొక్క విషయాల్ని గురించి ప్రశ్నలు అడుగుతున్నారో, ఈ యొక్క ఆత్మ సపరేట్ అనమాట ఈ యొక్క పరిస్థితులు, విషయ వస్తువుల నుంచి. సో ఎవరి గురించి అయితే ఈ ఆత్మ, దాన్ని ఆత్మ అంటారు. సో ఈ తెలుసుకునేది, అర్థం చేసుకునేది ఆత్మ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతుంది, పరమాత్మ కూడా అర్థం చేసుకోగలుగుతుంది. సో అందుకనే పరమాత్మకు కూడా అన్నీ తెలుస్తున్నాయి ఏం జరుగుతుందని, మన శరీరంలో, మన మనస్సులో, అవన్నీ కూడా. అలాగే మనమే కదా కోరుకునేది, మనమే కదా చేసేది, చూసేది. సో మనకు కూడా అర్థమవుతుంది, అలాగే పరమాత్మ కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇవి ఆత్మ కానీ పరమాత్మ కానీ రెండు కూడా ఆధ్యాత్మికమైనవి, అవి ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో భగవంతుడు, మనము క్వాలిటీ సేమ్, తత్వంలో ఒకటే అన్నమాట. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే క్వాంటిటీ డిఫరెంట్ కాబట్టి భగవంతుడు ఎలాగైతే కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, నువ్వు నేను కలిసి మనం ఎన్నోసార్లు జన్మెత్తాము, ఎన్నో లీలలు కలిసి చేసాము, పాల్గొన్నాము, నువ్వు నాతో పాటు ఎప్పుడు ఉంటావు నా లీలల్లో, కానీ నువ్వు అవన్నీ మర్చిపోయావు, నేను నాకు అన్నీ గుర్తున్నాయి. సో ఇది డిఫరెన్స్ అనమాట. సో మనకి తెలుసు, మరి భగవంతుడికి జ్ఞానం ఉంటే మరి భగవంతుడికి మనకి పరమాత్మకి డిఫరెన్స్ ఏంటంటే, ఆయనకు అన్నీ గుర్తుంటాయి, అతీతము, వర్తమానము, భవిష్యత్తు, ఇంకా అన్నీ ఆయనకు 100% అర్థమవుతాయి. మనకు అన్నీ అర్థం కావు, మనకు అన్నీ గుర్తుండవు, అన్నీ మర్చిపోతూ ఉంటాం. సో ఇంకా మనకు అది మన గురించే, ఇంకా వేరే వాళ్ళ గురించి అయితే మనం అర్థమే చేసుకోవడం చాలా కష్టం. కానీ భగవంతుడికి ప్రతి ఒక్క హృదయంలోని ప్రతి ఒక్క జీవాత్మ, ప్రతి ఒక్క విషయం ఈ సృష్టిలో ఉన్నదంతా ఆయనకి తెలుసు. మనకు అంత నాలెడ్జ్ లేదు, కానీ మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది, ఎందుకంటే మనం కూడా భగవంతుడి ఒక చిన్న అంశాన్ని. ఓకే, కానీ మనది లిమిటెడ్ అనమాట. సో మన క్వాంటిటీ అంత లిమిటెడ్, కానీ నేచర్ ఏంటంటే మనది కూడా స్పిరిచువల్. భగవంతుడు స్పిరిచువల్, మనం కూడా స్పిరిచువల్, ఆత్మ పరమాత్మ. ఆ విధంగా కొంచెం సిమిలారిటీ. 57వ శ్లోకం. యదేతత్ విస్మృతం పుంసో మద్భావం భిన్నమాత్మనః తతః సంసార ఏతస్య దేహాద్దేహో మృతేర్మృతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు, అతను ఎప్పుడైతే జీవాత్మ అనుకుంటాడు అసలు నేను భగవంతుడు నాకు సంబంధం లేదు, ఇంకా ఇలా నేను ఆత్మని, భగవంతుడు ఆత్మ, పరమాత్మ, మా ఇద్దరు ఆత్మ స్పిరిచువల్ అనే విషయాన్ని మర్చిపోయి ఆయన ఈ యొక్క పరిచయాన్ని మర్చిపోయాడు అనుకున్న సంబంధం ఏంది భగవంతుడితో అనేది. ఈ విధంగా, ఎందుకంటే భగవంతుడు కూడా సచ్చిదానంద, మనం కూడా సచ్చిదానంద. కానీ ఎప్పుడైతే విషయాన్ని మర్చిపోతామో, మనం ఆత్మ సచ్చిదానంద, మన ఆత్మ యొక్క లక్షణాలు, మన లక్షణాలు అనే విషయాన్ని మర్చిపోతామో, అప్పుడు మన భౌతిక జీవితం బద్ధ అవస్థ అనేది మొదలవుతుందంట. సో ఈ విధంగా ఒక వ్యక్తి ఇలా భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు అనే విషయాన్ని గురించి అర్థం చేసుకోకుండా, నా శారీరక అవసరాలు ఏమిటి అంటే, నా శరీరానికి సంబంధించినవి భార్య, పిల్లలు, ఇంకా వస్తువులు, సంపత్తి, ధనం, ఇవన్నిటి గురించి ఆలోచించి వీటి మీదే ఆసక్తి పెంచుకున్నాడు అనుకోండి, తద్వారా ఒక వ్యక్తి ఈ యొక్క ఆసక్తులు, ఈ యొక్క కార్యాల కారణంగా ఈ మృత్యు తర్వాత మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరిస్తాడు, తర్వాత మళ్ళీ మృత్యు చెందుతాడు, మళ్ళీ శరీరాన్ని, ఇలా జన్మ మృత్యు చక్రం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో సమస్య ఇదనమాట. జీవాత్మ, భగవంతుడు, పరమాత్మ, జీవాత్మ రెండు హృదయంలో రెండు పక్షుల్లాగా పక్కపక్కనే ఉంటాయి. అయినా కానీ మనం ఏంటంటే భగవంతుడు వేచి చూస్తాడు, ఎప్పుడు నా వైపు చూస్తాడా అని ఈ ఆత్మ. సో ఒక పక్షి పరమాత్మ, ఒక పక్షి ఆత్మ. సో పరమాత్మ వెయిట్ చేసి చూస్తుంది, కానీ మనం బిజీగా ఉన్నామన్నమాట ఈ యొక్క శరీరం అనే చెట్టు ఫలాల్ని భోగిస్తూ. పరమాత్మ వైపు తిరిగి కూడా చూడట్లేదు. కృష్ణ బహిర్ముఖ హాన భోగవాంఛకరే నికటస్థ మాయా తారే జపటి అధురే. సో ఈ విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇలా భగవంతుడు పరమాత్మను పట్టించుకోకుండా, చూడకుండా, ఆయన ముఖాన్ని బహిర్ముఖ, కృష్ణు బహిర్ముఖ, ఇక్కడ కృష్ణుడు అంటే మనం ఇటు చూస్తాం అనమాట, కృష్ణుడు ఇక్కడ ఉన్నా అంటే ఇటు చూస్తాం. సో కృష్ణుడి నుంచి వ్యతిరేకంగా అటు ఇంకో వైపు చూసి, అంటే కృష్ణుడు చూడట్లేదు, మనం భగవంతుడిని చూడట్లేదు,
అలా ఎందుకు అంటే మనకు భోగించాలి, భోగించాలి. కృష్ణుడితో మనకేం సంబంధం? మనం భోగించాలి, భోగించాలి అనే దాంట్లో బిజీగా ఉన్నాం కాబట్టి, మాయ మనని అలా పట్టి పెట్టేస్తుందనమాట. సో, పట్టి పెట్టేస్తుంది ఈ భౌతిక ప్రపంచంలో. మన యొక్క భౌతిక జీవితం అనేది అలా మొదలవుతుంది. కృష్ణుడి నుంచి విముఖమై మనము ఈ భౌతిక ప్రపంచానికి వచ్చాం భోగించాలని. సో, మాయ మనని ఆ భోగవృత్తినిలో మనల్ని భోగించాలి అనుకుంటాం కాబట్టి, ఈ భౌతిక ప్రపంచంలో బందీ చేసి పెట్టేస్తుందనమాట. సో, అందుకనే ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. భగవంతుడు చెప్తున్నారు 58వ శ్లోకం. లబ్ధ్వేవ మానుషీం యోనిం జ్ఞాన విజ్ఞాన సంభవాం ఆత్మానం యోన బుద్ధ్యేత నక్వచిత్ క్షేమం ఆప్నుయాత్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక మనిషి తన జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవచ్చు అంటే ఆత్మ సాక్షాత్కారం ద్వారా. ఈ వేదిక గ్రంథాల్లో వీటి విషయాలు ఉన్నాయి. వీటిని చదివి అర్థం చేసుకొని, లేకపోతే విని తెలుసుకొని, వీటిని జీవితంలో అప్లై చేసుకొని, అనుసరించి, ఇది మనిషి జీవితంలోనే సంభవం. అది కూడా ముఖ్యంగా ఈ భారత భూమిలో పుట్టిన వారికి. ఎందుకంటే భారత భూమిలో ఇది పుణ్యభూమి కనుక ఇక్కడ ఆత్మ సాక్షాత్కారము పొంది మనిషి జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి చాలా అనుకూలమైన ప్రదేశం. సో అందుకనే ఇటువంటి మనకి అనుకూలమైన ప్రదేశంలో మనం జన్మించినప్పుడు, ఇటువంటి మంచి పరిస్థితుల్లో పుణ్యభూమిలో జన్మించినప్పుడు, కానీ మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోతే, డస్ నాట్ నో హిస్ సెల్ఫ్ ఈజ్ అనేబుల్ టు అచీవ్ ద హైయెస్ట్ పర్ఫెక్షన్. మనం జీవితాన్ని సార్థకం చేసుకోలేము. సో మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే మనిషి ఈ యొక్క జీవితము ఆత్మసాక్షాత్కారం కోసము అనే విషయాన్ని అర్థం చేసుకోకపోతే, ఒకవేళ మనకి స్వర్గంలో నివసించిన లాభం లేదు. అది ఈ శ్లోకంలో చెప్తాను. మన భారత భూమితే హోయల మనుష్య జన్మజార్ జన్మ సార్థక కొరికరు పర ఉపకార్. అందుకని చైతన్య మహాప్రభు అన్నాడు, ఎవరైతే భారత భూమిలో మనుష్య జన్మ తీసుకున్నారో, ఎత్తారో, వాళ్ళు వాళ్ళ యొక్క జన్మని సార్థకం చేసుకొని ఇంకొకరికి పరోపకారం చేయాలి, ఇంకొకరికి ఉపకారం చేయాలని చెప్తారు, పరోపకారం. సో ఎందుకంటే భారతదేశంలో మనము చాలా ఈజీగా ఈ యొక్క భక్తి చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంది కనుక ఇది మన బాధ్యత. ఇక్కడ మనం ఆ వాతావరణాన్ని యొక్క ప్రభావం ద్వారా మనం భక్తి చేసుకొని ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా ప్రచారం చేసుకోవాలి. 59వ శ్లోకం. స్మర్త్వేహాయాం పరిక్లేశం తతః ఫల విపర్యయం అభయం చాప్యనీహాయాం సంకల్పాద్ విరమేత్ కవిః. సో remembering the great trouble found in the field of activities performed for fruitive results. సో ఇది గుర్తు చేసుకొని, స్మర్తవ్యేహాయం పరిక్లేశం, ఇక్కడ ఎంతో కష్టం ఉంది రకరకాల భౌతిక కార్యాలు చేయడంలో, భౌతిక లాభాలు ఆశించి. ఈ విధంగా ఇది ఆశించి మనం ఎంతో కష్టపడితే కూడా దానికి విపరీతమైన పరిణామాలు, విపరీతమైన ఫలాలు లభించడం అనేది జరుగుతుంది. అది ఎటువంటి భౌతిక కార్యాలు, భౌతిక ఫలాలని ఆశించి చేసే కార్యాలు కానివ్వండి, అవి వేదాల్లో ఉన్న కార్యాలైనా పర్వాలేదు, కానీ భౌతిక ఆసక్తి చేసే కార్యాలైతే అవి మనకు విపరీతమైన ఫలితాలు ఇస్తాయి. అందుకని ఒక బుద్ధిమంతుడు వ్యక్తుడు ఏం చేయాలంటే ఇలా భౌతిక లాభాలు ఆశించి అటువంటి ప్రయత్నాలు చేయడం విరమించుకోవాలి. ఎందుకంటే దీని ద్వారా మనం జీవితం యొక్క లక్ష్యాన్ని పొందలేము. అలాగే ఒక వ్యక్తి ఏమాత్రం భౌతిక ఫలాలను ఆశించకుండా కార్యాలు చేస్తే, అంటే భక్తి కార్యాలు చేస్తే, అప్పుడు ఆయన జీవితంలోని పరమ లక్ష్యాన్ని పొందగలడు. ఈ యొక్క జన్మ మృత్యు చక్రం నుంచి ఆయనకి కష్టాల నుంచి, భౌతిక దుఃఖాల నుంచి ముక్తి లభిస్తుంది. అందుకే ఒక వ్యక్తి భౌతిక కోరికల నుంచి బయటపడాలి, భౌతిక కోరికలను వదులుకోవాలి, భౌతిక కోరికల్ని వదిలేయాలి.
60వ శ్లోకం. సుఖాయ దుఃఖమోక్షాయ కుర్వతే దంపతి క్రియా తతో నివృత్తిరప్రాప్తిర్ దుఃఖస్య చ సుఖస్య చ. ఎలాగైతే ఒక భార్య భర్త వాళ్ళిద్దరూ కూడా ప్లాన్ చేసుకొని ఎలా సుఖాన్ని పెంచుకోవాలి, సుఖంగా ఉండొచ్చు అని ప్లాన్ చేసుకుంటారు. ఎలాగ దుఃఖాన్ని తగ్గించుకోవాలి, కష్టాలు తగ్గించుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. ఈ విధంగా ఇద్దరు కలిసి దానికోసం కృషి చేస్తారు. కానీ వీళ్ళిద్దరి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎన్నో కోరికలు, అన్ని కోరికలు తీర్చుకోవాలి. అందుకనే ఆ విధమైన ఉద్దేశంతో వాళ్ళు చేసే కార్యాలన్నీ ద్వారా కూడా ఏమవుతుందంటే ఎప్పుడు ఆనందం వాళ్ళకి దక్కదు. ఎప్పటికీ కూడా సంపూర్ణంగా ఆనందం పొందలేరు వాళ్ళు ఎంత కోరుకుంటున్నారు. అలాగే సంపూర్ణంగా దుఃఖాన్ని కూడా వాళ్ళు నిర్మూలించలేరు. ఇంకా చెప్పాలంటే ఈ భౌతిక కోరికలే, ఈ భౌతిక కార్యాలే వారికి ఎంతో అసంతుష్టిని, దుఃఖాన్ని మిగులుస్తుంది. 61, 62. ఏవం విపర్యయం భూత్వా నృణాం విజ్ఞాభిమానినాం ఆత్మనశ్చ గతిం సూక్ష్మాం స్థానత్రయ విలక్షణాం దృష్టశ్రుతాభిర్మాత్రాభిర్ నిర్ముక్తస్వేన తేజసా జ్ఞాన విజ్ఞాన సంతృప్తో మద్భక్త పురుషో భవేత్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తి అర్థం చేసుకోవాలి, యాక్టివిటీస్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ మెటల్ ఎక్స్పీరియన్స్ బ్రింగ్ ఓన్లీ రిజల్ట్స్ కాంట్రడిక్టరీ. సో మనం ఇలా ఎంతో గర్వంతో భౌతికంగా ఎన్నో కార్యాలు చేసి ఎన్నో ఫలాలు ఆశించి కోరికలతో చేస్తాం కదా, వాటికి విపరీతమైన పరిణామాలు వస్తాయి మనకి. సో ఇవన్నీ మనం ఎప్పుడైనా పడుకున్నప్పుడు, నిద్ర ఉన్నప్పుడు, లేచున్నప్పుడు, ఎప్పుడైనా సరే ఓన్లీ రిజల్ట్స్ కాంట్రాక్ట్ దోస్ సచ్ పర్సన్స్ కన్సీవ్ వైల్ అవేక్ స్లీపింగ్. మనం ఎప్పుడో పడుకున్నప్పుడు, నిద్రున్నప్పుడు, లేచినప్పుడు అన్నీ కోరుకుంటూ ఉంటాం, ఎన్నో రకాల కోరికలు, కార్యాలు చేస్తుంటాం. దాని ప్రకారం ఇవన్నీ కూడా విపరీతమైన పరిణామాలే మనకి దారితీస్తాయి. One should further understand that spirit soul, although very difficult for the materialist to perceive, is above all these conditions. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ పరిస్థితులు, ఇవన్నీ భౌతిక పరిస్థితులు, భౌతిక కార్యాలకి అతీతమైనది ఆత్మ. మనం ఈ విధంగా మనము ఈ విచక్షణ జ్ఞానం ద్వారా అర్థం చేసుకొని ఇటువంటి భౌతిక కార్యాలు, భౌతిక కోరికల ద్వారా చేసే కార్యాలు వీటన్నిటిని వదులుకోవాలి. ఈ యొక్క జీవితంలోనే, ఈ యొక్క జన్మలోనే వదులుకోవాలి. ఈ విధంగా మనము అంటే భగవంతుడు చెప్తున్నా, ఈ విధంగా ఒక జీవుడు మీరేం చేయాలి అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని పొంది నా యొక్క భక్తుడిగా మారాలి. అవునా? అప్పుడే మనం భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళగలం. మనకు ఇదే విషయం భగవద్గీతలో కూడా చెప్పాడు కృష్ణుడు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వెత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి స్వర్జున. సో మళ్ళీ పునర్జన్మ ఉండద్దు అనుకుంటే, భగవంతుడి దగ్గర తిరిగి వెళ్ళిపోవాలనుకుంటే మనం ఏం చేయాలంట? భగవంతుడి దివ్య జ్ఞానాన్ని ఫస్ట్ పొందాలి, అర్థం చేసుకోవాలి. సో ఎందుకని భగవంతుడు ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నాడు, అందుకని జ్ఞాన విజ్ఞాన సంతృప్తో మద్భక్త పురుషో భవేత్. ఈ విధంగా మీరు నా యొక్క భక్తులుగా మారాలి. ఎలా మారతారు? సరైన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని నా గురించి పొందినప్పుడు. 63వ శ్లోకం. ఏతావానేవ మనుజైర్యోగ నైపుణ్య బుద్ధిభిః స్వార్థః సర్వాత్మనా జ్ఞేయో యత్పరాత్మైక దర్శనం. ఎవరైతే వ్యక్తులు జీవితం యొక్క అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి భగవంతుని, జీవాత్మను, వారి యొక్క సంబంధం. జీవాత్మ భగవంతుడి యొక్క అంశం అనే విషయాన్ని, పార్ట్ అనే విషయాన్ని, ఇది అసలైన జ్ఞానం మనం ఈ యొక్క జీవితంలో తెలుసుకోవాల్సింది. ఇంతకన్నా గొప్ప జ్ఞానం కానీ సత్యం ఏమీ లేదు.
సో ఈ పరం సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్. ఇది అర్థం చేసుకుంటేనే మనం సరిగ్గా అసలు జీవితం అంటే ఏంటో అర్థం చేసుకున్నాం, మనిషి జీవితం అంటే ఏంటి అసలు ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దీని కోసమే మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఓహో భగవంతుడు, నేను భగవంతుడు ఒక అంశాన్ని, నేను భగవంతుడు ఒక పార్ట్ అండ్ పార్సల్ని. సో కాబట్టి నేను మళ్ళీ ఎప్పుడైతే భగవంతుడి కనెక్ట్ అయ్యి ఆ సంబంధం స్థాపించుకుంటాను, సంబంధం ఏంటి, భగవంతుడు నా ప్రభువు, నేను ప్రభు యొక్క దాసుని, భగవంతుడి యొక్క దాసుని అని అర్థం చేసుకొని భగవంతుడికి సేవ చేసుకుంటామో అప్పుడే మనం జీవితం సార్థకం అయిపోతుంది, మనం తిరిగి భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం. 64వ శ్లోకం. త్వం ఏతత్ శ్రద్ధయా రాజన్ అప్రమత్తో వచ్చో మమ జ్ఞాన విజ్ఞాన సంపన్నో ధారయన్ ఆశు సిద్ధ్యసి. ఓ రాజా, ఈ యొక్క నిర్ధారణను నా నుంచి నువ్వు స్వీకరించు. నేను చెప్పిన ఇవన్నీ చెప్పాను కదా, నువ్వు నా దగ్గర నుంచి స్వీకరించి సంపూర్ణంగా భౌతిక ఆసక్తులన్నిటికీ విరక్తుడు వేయి, ఏమాత్రం ఆసక్తి లేకుండా, భౌతిక ఆసక్తి లేకుండా జీవించి నా యొక్క పైనే సంపూర్ణమైన నమ్మకంతో నువ్వు ఈ విధంగా సరైన జ్ఞానంతో నీ జీవితంలో ఈ విషయాలన్నీ నేను చెప్పి అనుసరిస్తే నువ్వు తప్పకుండా జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని సాధించి నన్ను చేరుకుంటావు. సో ఇక్కడ భగవంతుడు ఈ ఆశ్వాసాన్ని ఇచ్చేసాడనమాట చిత్రకేతు మహారాజుకి. నువ్వు ఇలా భక్తి చేసుకుంటే నాకు శరణాగతుడు పోయి ఈ విధంగా సరైన జ్ఞానంతో, అప్పుడు నువ్వు ఇదే జీవితంలో, అంటే ఈ యొక్క జీవితంలో నేను నీ జీవితాన్ని సార్థకం చేసుకొని నా దగ్గర తిరిగి వచ్చేస్తామని ఫైనల్ లాస్ట్ శ్లోకంతో శుకదేవ్ గోస్వామి యొక్క అధ్యాయాన్ని ముగిస్తున్నారు. శ్రీ శుక ఉవాచ ఆశ్వాస్య భగవానిత్థం చిత్రకేతుం జగద్గురుః పశ్యతస్తస్య విశ్వాత్మా తతశ్చాంతార్థదేహరిః. ఆశ్వాస్య అంటే ఆశ్వాసాన్ని ఇచ్చాడు, అంటే ఈ యొక్క అష్యూరెన్స్ ఆశ్వాసన ఇచ్చారనమాట, గ్యారంటీ భగవంతుడు ఇస్తున్నాడు. ఈ విధంగా చిత్రకేతు మహారాజుకి సరైన ఉపదేశం, బోధనలు ఇచ్చి, ఆదేశం ఇచ్చిన తర్వాత ఆయనకి నువ్వు ఈ విధంగా నువ్వు అనుసరిస్తే తప్పకుండా నేను నీకు ఈ ఆశ్వాసాన్ని ఇస్తున్నాను, గ్యారంటీ ఇస్తున్నాను, నా దగ్గర తిరిగి వచ్చేస్తావు. సో భగవంతుడు ఆయనే జగద్గురువు. ఇక్కడ రాశారు కదా, చిత్రకేతుం జగద్గురు. సో భగవంతుడు చెప్తున్నాడు, అది శుకదేవ్ గోస్వామి చెప్తున్నాడు, భగవంతుడు ఎవరైతే జగద్గురు ఈ విధంగా ఆయన చెప్తున్నాడు, ఆయనే పరమాత్మ, సంకర్షణుడు. ఇంకా దాని తర్వాత చిత్రకేతుడు యొక్క దృష్టి నుంచి ఆయన అదృశ్యమైపోయాడు. సో ఇవి ఇలా వరం ఇచ్చేసి, ఆదేశాలు ఇచ్చేసి, ఈ ఆశ్వాసన ఇచ్చేసి భగవంతుడు ఇంకా అదృశ్యమైపోయాడంట చిత్రకేతు యొక్క సమక్షంలో నుంచి. సో ఈ విధంగా ఈ శ్లోకంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. సో ఈరోజు మనం ఇక్కడే ముగిద్దామంట, ఎందుకంటే 17వ అధ్యాయం అనేది నెక్స్ట్ దీని తర్వాత స్టార్ట్ అవుతుంది. సో అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామంట. సో 17, 18, 19 ఇంకా 3 అధ్యాయాలు ఉన్నాయి ఈ యొక్క స్కందంలో. ఓకే, సో వీటిని మనం నెక్స్ట్ చూద్దాము. సో ఈరోజు ఇక్కడే ముగిస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ ఇప్పటి వరకు ఓపిక విన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. శిల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेद गौर भक्त वृंद की जय, ताई गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.